గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదైతే లాస్ట్ ఒక కొన్ని డేస్ బ్యాక్ తీసిన వీడియో. బట్ పోస్ట్ చేయాలనిపించక చేయకుండానే ఉండిపోయాను. అండ్ లాస్ట్ వీడియోలో అడిగాను కదా! రిలేషన్‌షిప్ గురించి, రిలేషన్‌షిప్ ట్రస్ట్ గురించి మాట్లాడాలా అంటే యెస్. వన్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్ చెప్పారు మాట్లాడండి అని. దాని గురించి ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. అండ్ మీలో చాలా మందికి తెలుసు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నా డే మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అని. సో, ఈరోజు కూడా ఎవ్రీడే లాగే స్టార్ట్ అయింది. అండ్ ఈ వీడియోలో నాకు కొన్ని పనులు చూపిస్తూ రిలేషన్‌షిప్‌ని అండ్ ఆ ట్రస్ట్‌ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి అది బ్రేక్ అయితే ఎలా మనం ఎఫెక్ట్ అవుతామని మాట్లాడాలనుకుంటున్నా. అండ్ నాకైతే ఫస్ట్ థింగ్ ఏదైనా సరే మెస్సీగా ఉంటే దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా వరకు ఇష్టం. అండ్ ఇంట్లో నాకు అపోజిట్ కపుల్ ఉండే ఉంటుంది కదా! ఒక కపుల్‌లో ఒకరు ఆర్గనైజ్ అయితే ఇంకొకరు కొంచెం డిస్‌ఆర్గనైజ్‌గా ఉంటారు. సో, మా ఆయన అంతా చెల్లాచెదురు చేస్తే నేను మళ్ళీ దాన్ని అరేంజ్ చేస్తాను. అండ్ ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య ఎవ్రీడే గొడవ అయితే జరుగుతూ ఉంటది. అండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ మా ఇద్దరిది. ఇక్కడ రిషిని కూడా లేపిచ్చేసి వచ్చి తర్వాత కిచెన్‌లో యాస్ యూజువల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ రిలేషన్‌షిప్ ట్రస్ట్‌ని బ్రేక్ చేసేది అండ్ ఆ ట్రస్ట్‌ని కాపాడుకునేది ఒక రిలేషన్‌షిప్‌లో చాలా ఇంపార్టెంట్. నా వరకు రిలేషన్‌షిప్ అనేది నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్ ఆర్ ఒక కలీగ్స్, హ్మ్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ కావచ్చు, మదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ కావచ్చు, ఆర్ ఇన్ లాస్‌తో రిలేషన్‌షిప్ కావచ్చు. ఏదైనా సరే ఒక్కసారి ఆ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటది. అండ్ ఆ టైంలో ఆ ట్రస్ట్ గనక మంచిగా బిల్డ్ అయిందంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ ఒక్కసారి అది బ్రేక్ అయిందంటే మళ్ళీ ఆ ట్రస్ట్ అయితే ఎప్పటికి రాదు. సో, ఇక్కడైతే నేను మా చెట్లో ఉండే పువ్వు తీసుకొచ్చి మా ఆయనకి ఇచ్చి విష్ చేసి తర్వాత తను నా ముడికి అంటే నా జడలోనే పెడుతున్నారన్నమాట. సో, స్పెషల్ డేస్‌కైతే తను ఎలాంటి స్టెప్ తీసుకోరు. ఫస్ట్ నేనే తీసుకోవాలి. దెన్ హి విల్ బి రియాక్ట్. అంటే నా యాక్షన్‌ని బట్టి తన రియాక్షన్ ఉంటది. అండ్ ఆల్‌వేస్ ఇట్ విల్ బి ఇన్ ఎ గుడ్ మేనర్ ఓన్లీ. అండ్ రిషికి ఇక్కడ మార్నింగ్ హగ్స్ అయితే చాలా వరకు ఇంపార్టెంట్. సో, దాన్ని కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ టు కిచెన్ వచ్చేస్తే ఇక్కడైతే క్విక్‌గా టమాటో రైస్ చేసేస్తున్నా. రెసిపీ అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది. లైక్ ఒక మిక్సీ జార్‌లోకి ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి తర్వాత దాన్ని తిరగబాత పెట్టుకోవాలి. అండ్ సింపుల్‌గా సోయా వేసుకునేట్లుంటే వేసుకోవచ్చు. లేకపోతే ప్లెయిన్‌గా అలానే చేసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ క్విక్‌గా అయిపోయే రెసిపీ. మీకు చూస్తే ఇలా అర్థమైపోతుంది. నేను దీనికైతే ఏం రెసిపీ డీటెయిల్స్ చెప్పడం లేదు. ఒక రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి అంటే లవ్ ఒక్కటుంటే సరిపోదు. ట్రస్ట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తది. ట్రస్ట్ అంటే ఏది చెప్పకపోయినా అర్థం చేసుకోవడం అండ్ మనకి ఏం కావాలి అని వాళ్ళ సైడ్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం కావచ్చు. అండ్ కొన్ని విషయాలలో వాళ్ళు ఆ మొమెంట్‌లో లేకపోయినా వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఎప్పుడు కోల్పోకపోవడం ఇలాంటివంతాను రిలేషన్‌షిప్ ట్రస్ట్‌ని కాపాడుకోవడానికి చాలా వరకు ఇంపార్టెంట్ అవుతాయి. ట్రస్ట్ అనేది చాలా స్లోగా బిల్డ్ అయితుంది. వితిన్ 1 డేలోనో ఆర్ 1 వీక్‌లోనో బిల్డ్ అయ్యేదైతే కాదు. బట్ ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ అది ఎప్పటికీ బిల్డ్ చేసుకోలేం. అది ఎటువంటి రిలేషన్‌షిప్ అయినా అంతే. నా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో నేనొక్క రూల్ ఫాలో అవుతాను. వాటెవర్ మాది 2 డిఫరెంట్ వరల్డ్స్. లైక్ నా హస్బెండ్‌ది డిఫరెంట్ వరల్డ్, నాది డిఫరెంట్ వరల్డ్. ఒక్కసారి మా ఇద్దరికి పెళ్ళై ఈ వరల్డ్‌లోకి వచ్చినంక డెఫినిట్‌గా కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యాయి. అండ్ కొన్ని గొడవలయ్యాయి. అండ్ ఏడుపులు, అలగడాలు, కోప్పడాలు అన్నీ అయ్యాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే హి ఈస్ మై హస్బెండ్, ఐ యామ్ హిస్ వైఫ్. దీన్ని ఎవ్వరు మార్చలేరు. కానీ ఈ ఒక్కటి గుర్తుంటుంది. ఎంత గొడవ పడినా ఎండ్ ఆఫ్ ద డేకి కూర్చొని ఆ గొడవని సార్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ మిస్టేక్ చేసాం నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా కూడా
జాగ్రత్త తీసుకోవాలి. కొన్నిసార్లు అఫ్‌కోర్స్ గొడవ సిల్లీ దానికి అవుతుంది. కొన్నిసార్లు సీరియస్ దానికి డిస్కషన్స్ వల్ల కూడా స్టార్ట్ అవుతాయి. బట్ ఎంత గొడవైనా కూడా ఆ గొడవని ఆ రోజే క్లియర్ చేసుకోవాలి. కావాలంటే నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుదాం. కొత్తగా గొడవ స్టార్ట్ చేద్దాం. ఇదే ఫాలో అవుతాను నా రిలేషన్‌షిప్‌లో. మేబీ ఇది కొందరికి సిల్లీ అనిపియచ్చు. బట్ నేనైతే సీరియస్‌గా బిలీవ్ చేస్తాను. ఆ డే గొడవ ఆ డేతోనే ఎండ్ అయిపోవాలి. చాలా లాగ్ చేసుకొని 2, 3 డేస్ గొడవ పడడం నాకు నచ్చదు. ఎండ్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక దానికి గొడవ పడదాం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిజంగా గొడవ పడాలండి. గొడవ పడకపోతే అసలు వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎందుకంటారు? సో, నా హ్యాపీ రిలేషన్‌షిప్‌కి నేను ఫాలో అయ్యే ఫస్ట్ మేజర్ రూల్ ఎంత గొడవైనా దాన్ని మేమే సార్ట్ ఔట్ చేసుకుంటాం. ఎవ్వరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ వితిన్ 24 హవర్స్‌లో ఆ గొడవ ఎంత పెద్దదైనా సార్ట్ ఔట్ చేసేసుకుంటాం. మ్యారేజ్‌లో ఇది నా ఫస్ట్ రూల్. అండ్ ఇంకా వేరే రిలేషన్‌షిప్‌లో నాకు ట్రస్ట్ అంటే అఫ్‌కోర్స్ ఉంది. అంటే నా పేరెంట్స్‌తో కావచ్చు, ఇన్‌లాస్‌తో కావచ్చు. ఒక్క స్టేజ్ వరకు వాళ్ళతో ట్రస్ట్ ఉంది. సో, నేను దాన్ని అలానే క్యారీ ఔట్ చేస్తాను. అండ్ ఇంకా కొంచెం రిలేటివ్స్‌తో ఉంటే నేను ఎక్కువ రిలేటివ్స్‌ని ట్రస్ట్ చెయ్యను. ఒక రేంజ్ వరకు అంటే, ఒక స్టేజ్ వరకు వాళ్ళని ట్రస్ట్ చేస్తా, బిలీవ్ చేస్తా. అంతవరకునే వాళ్ళని ఉంచుతా. అంటే నాకున్న బౌండరీస్ నాకుంటాయి. నాకున్న లిమిటేషన్స్ నాకుంటాయి. సో, ఆ బౌండరీస్‌ని దాటి ట్రస్ట్ అయితే వాళ్ళతో నేనసలు బిల్డ్ చెయ్యను. ఇది నా పాలిసీ. మేబీ దీంట్లో నేను రాంగ్ ఉండొచ్చు. ఐ డోంట్ నో. నాకు ఎందుకో కొంచెం అక్కడ ఆక్వర్డ్‌గా అనిపిస్తది కాబట్టి నేను రిలేషన్‌షిప్స్‌లో అంటే రిలేటివ్స్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా కూడా ఒక స్టేజ్ ఆఫ్ ఆహ్, దీని వరకు నేను ట్రస్ట్ ఉంటది గానీ, ఎక్కువ వాళ్ళ మీద ట్రస్ట్ అయితే పెట్టను. అండ్ నా ఫ్యామిలీలో ఇన్‌లాస్‌తో మేజారిటీ నేను ట్రస్ట్ బిల్డ్ చేయాలి. సో, ఆ ట్రస్ట్ అయితే నాకు వాళ్ళతో ఉంది. ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. అండ్ ఇంకా ఫ్రెండ్‌షిప్ విషయానికి వస్తే అఫ్‌కోర్స్ నా ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలా వరకు చిన్నది. ఆ చిన్న ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా నేను ట్రస్ట్‌ని ఆల్‌మోస్ట్ బిల్డ్ చేసున్నాను. అండ్ దాన్ని అలానే ముందుకు తీసుకెళ్తున్నా. ఇప్పుడు రీసెంట్‌గా అయితే నా ఫ్రెండ్‌షిప్‌లో ఒక ట్రస్ట్ బ్రేక్ అయింది. సో, ఆ తర్వాత నేను మళ్ళీ ఆ ట్రస్ట్‌ని వాళ్ళతో బిల్డ్ చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకు అంటే ఆహ్, నా సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసు ఏమైంది అని. బికాజ్ మనం నమ్మిన ఒక వ్యక్తి మనకి తెలియకుండా అక్కడ ఇంకొక విషయంలో ఇంకొక పర్సన్‌ని ఇన్వాల్వ్ చేసి మనకి హర్ట్ అయ్యేలా బిహేవ్ చేసి అండ్ దాన్ని ఏం చెప్పారంటే నీ హ్యాపీనెస్ గురించి చేశానని చెప్పారు. నాకక్కడ తన ట్రస్ట్ బ్రేక్ అయింది. మళ్ళీ తను నాకు కాల్ చేసి సారీ చెప్పినా అండ్ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదని చెప్పినా మళ్ళీ నేనక్కడ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలని నాకు అనిపివ్వలేదు. సో, నేను చేసుకోను లేదు. నా వరకు ఒక్కసారి ఎవరైనా నా ట్రస్ట్‌ని బ్రేక్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వను. సపోజ్ తను అలా చేయకుండా ఉండింటే మేబీ ఇంకా నాతో తన ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయ్యేదేమో. సమ్‌హౌ తను అలా చేయడం వల్ల నేను కొంచెం హర్ట్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో నేనేదైనా బాధపడితే దాన్ని ఫర్‌గివ్ చేసేస్తాను. అంటే ఈజీగా క్షమించేస్తాను గానీ మర్చిపోను. నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను. సో, ఇది నాకున్న మేజర్ ప్రాబ్లమ్. కొందరికి ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ నాకైతే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకుంటాను. రిలేషన్‌షిప్ అయినా సరే చెప్పిన మాట మీద నిలబడడం, నిజాయితీగా ఉండడం, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేయడం, ఒకరిని ఒకరు నమ్మడం చాలా వరకు ఇంపార్టెంట్. ట్రూ రిలేషన్‌షిప్ అంటే డౌట్సే లేనిదా అంటే అఫ్‌కోర్స్ కొన్ని సార్లు డౌట్ రావచ్చు. కానీ అక్కడ డౌట్స్ కన్నా ట్రస్ట్ ఎంత పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆ రిలేషన్‌షిప్‌లో పీస్‌ఫుల్‌గా ఉండేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అవుతుంది. సో, మనం ఎవరితో అయితే పీస్‌ఫుల్‌గా ఉంటామో ఆ రిలేషన్‌షిప్ ట్రూ రిలేషన్‌షిప్ అండ్ ఆల్సో ట్రస్టెడ్ రిలేషన్‌షిప్ ఇది నేను నమ్మిన ఒక థింగ్ అన్నమాట. సో, ఇది నా ఒపీనియన్ ఆన్ ట్రస్ట్ ఇన్ రిలేషన్‌షిప్. మీకు గనక నచ్చితే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ మీ ట్రస్ట్ ఎలా ఉంటుంది కూడా నాకు కామెంట్‌లో చెప్తే సో దట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా. సో, ఈ వీడియో అయితే మీకు చూపిస్తూ నా థాట్స్ షేర్ చేసుకున్నా. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.